రేవంత్ నాయకత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నడూ కూల్గా లేవు. రోజు ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. మాటల తూటాలు పేలాల్సిందే. అలాగని గొప్పగా ఏమైనా జరిగిందా అంటే అది లేదు. ఆధిపత్య పోర్లు, తిట్ల పురాణాలు తప్పితే క్లారిటీగా జరిగిన పని ఇంతవరకు ఏదీ లేదు. ప్రజా సంక్షేమానికి ఒరిగింది శూన్యం. నాయకత్వ పటిష్టతకు చేసింది అంతకంటే సున్నా. ఆ దిశగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి అర్ధాంతరంగా తిరిగి వచ్చే నాటికి మంత్రి కొండా సురేఖ వివాదం బ్లాస్టింగ్ రేంజ్ కు వెళ్లిపోయింది. అయినా సరే ఆమెపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఏదో బతిమలాడి ఆమెతో రాజీనామా చేయించాలన్న ప్రయత్నం జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అది రేవంత్ వర్గం చర్యలైతే బయటకు పంపించేస్తే తాను జనసేనలో చేరి కాంగ్రెస్ అంతు చూస్తానంటూ సురేఖ నర్మగర్భ సందేశాలు వదులుతున్నారు. అందుకు సంబంధించి కొన్ని క్లూస్ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. అంటే ఇరు వర్గాలు తమ ప్లాన్ బిని సిద్ధం చేసుకుని ఉన్నాయనుకోవాలి. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, గ్రూపు రాజకీయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. రేవంత్ పాలనలో అవి మరింత బహిరంగంగా కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వంపై వచ్చిన విమర్శలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఇలాంటి సందర్భాల్లో వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోవటం ముఖ్యమంత్రి పలుకుబడిపై ప్రశ్నలు రేకెత్తించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి సీనియర్ నేతల అసంతృప్తి స్వరం కూడా పార్టీలో ఏకాభిప్రాయం లోపాన్ని బయటపెట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి నాయకత్వంపై సహజంగానే రాజకీయ చర్చ పెరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూ మరోవైపు పార్టీలోని విభిన్న వర్గాలను సంతృప్తిపరచాల్సిన పరిస్థితి రేవంత్ ముందుంది. అందరినీ ఒకే నాయకత్వం కింద సమీకరించి నిర్ణయాల విషయంలో స్పష్టత చూపించగలిగితేనే పార్టీపై ఆయన పట్టు మరింత బలపడుతుంది. ప్రస్తుతం ఈ లక్ష్యం పూర్తిగా సాధ్యం కాలేదన్న భావన ఉంది. అసమ్మతి వెంటనే పరిష్కరించకుండా వదిలేస్తే క్రమంగా మరిన్ని స్వరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై కంటే పార్టీ అంతర్గత వ్యవహారాలపైనే ప్రజల దృష్టి నిలుస్తుంది. రేవంత్ కు ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన సవాలు ఇదే. కాకపోతే రేవంత్ రెడ్డి మాత్రం డొంక తిరుగుడు రాజకీయ క్రీడకే ప్రాధాన్యమిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టడం తప్పితే కనీసం కొండా సురేఖ విషయంలోనైనా గట్టిగా వ్యవహరిస్తే మిగతా వారు దారికి వస్తారన్న సంకల్పం ఆయనలో కనిపించడం లేదు. చేతికి మట్టంటకుండా కొండా సురేఖ చేత రాజీనామా చేయించాలని భావిస్తూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతిలో పెట్టినట్లుగా తెలుస్తోంది. బట్టి వెళ్లి చెబితే సురేఖ వింటారా అన్నదే పెద్ద ప్రశ్న. ఆమె అందరికంటే ముదురన్న సంగతి తెలిసిన బట్టి ఎలా ప్రవర్తిస్తారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అవుతుంది. నిజానికి కొండా సురేఖ కుటుంబం 4 ఆకులు ఎక్కువే తిందని అనుకోవాలి. అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పార్టీలు మారుతూ పొలిటికల్ లైమ్ లైట్ లో ఉండటం వారికి బాగానే తెలుసు. ఇష్టానుసారం నోరు జారిన సుష్మితా పటేల్ ఒక్కసారి కూడా సారీ చెప్పలేదంటేనే వారి మనసులో ఉన్న గేమ్ ప్లాన్ ను అంచనా వేయొచ్చు. కొండా కుటుంబం ఇప్పుడు చాలా తెలివిగా జనసేన వైపుకు పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుష్మిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. అదే టైంలో కాంగ్రెస్ నుంచి పంపించేస్తే జనసేనలో చేరాలని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని రాజకీయాలు చెయ్యాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసేనకు తాము పెద్ద దిక్కవుతామన్నది వారి నమ్మకం. పైగా నేరుగా బీజేపీలో చేరకుండా ఆ పార్టీకి అనుబంధంగా ఉండొచ్చన్న ఆలోచన కూడా ఉంది.